రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరవుతుందని అంచనా వేసింది. అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో శనివారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం ఈ జిల్లాలతో పాటు కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇండోనేషియా సమీపంలోని మలక్కా జలసంధిలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం సెన్యార్ తుఫానుగా బలపడింది. ఇది వెంటనే ఇండోనేషియాలో తీరం దాటింది. దీని ప్రభావం భారత్ పై ఉండదని ఐఎండీ స్పష్టం చేసింది. మలక్కా జలసంధిలో తుఫాను ఏర్పడటం చాలా అరుదని, 1842 తర్వాత ఈ ప్రాంతంలో తుఫాను బలపడటం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.